హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చెప్పే కథలన్నీ మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. ఈ వీడియోని కనుక ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. మరి ఈ వారం మానుకొనెను అనే కథ తెలుసుకుందాం. మూర్తి మాస్టర్ గారు భాగస్వామ్యము, కాలభేదాలలో పెట్టుబడులు, లెక్కలు బోధిస్తున్నారు. భాగస్వామ్యము అంటే వేరువేరుగా కానీ సమానముగా కానీ వ్యక్తులు పెట్టుబడి పెట్టి వ్యాపారం చేయడం. కొంతమంది తమ భాగస్థులతో పూర్తి కాలం వ్యాపారంలో ఉండవచ్చును, లేకపోతే మధ్యలో విరమించుకోవచ్చును. ఇదే కాలభేదాలకు అర్థం. మాస్టారు గారు ఒక లెక్క వ్రాసుకోమన్నారు. ఆయన చెబుతూ ఉంటే పిల్లలు రాస్తున్నారు. మాస్టారు గారు కొంత చెప్పి పిల్లలు ఏ విధంగా రాస్తున్నది పరీక్షించాలని, ఒరేయ్ పవన్, ఎంతవరకు చెప్పాను అని అడిగారు. పవన్ నిలబడి బి మానుకొన్నాడండి అన్నాడు. మాస్టర్ నవ్వుతూ, ఏ మానురా, చింతమాన, వేపమాన, మద్దిమాన అని అడిగేటప్పటికీ పిల్లలంతా గొల్లున నవ్వారు. బి మానుకొనడం అంటే బి వ్యాపారంలో నుండి విరమించుకున్నాడని అర్థం కదా. ఇటువంటి సంఘటనలు అప్పుడప్పుడు భలే నవ్వు పుట్టిస్తాయి కదూ. ఇదండి కదా. మరో వారం మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.